హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 21st ఆగస్ట్ 2018 షిఫ్ట్ 3లో ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 టెస్ట్లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పటి వరకు అయితే మనం 21st ఆగస్ట్ 2018 షిఫ్ట్ 2 వరకు ఎన్ని పేపర్స్ అయితే అయినాయో అన్ని పేపర్స్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం సిబిటి 1 టెస్ట్ ఇవి. ఓకే, చూడని వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 2024 అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకైతే మనం లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బల్స్ దట్ పాలక్ అండ్ మేనకా హ్యాడ్ వాజ్ 5:9, while the ratio of the number of marbles that Jairam and Manaka had was 7:18. What is the ratio of the number of marbles that Palak and Jairam had? సో ఫస్ట్ రేషియో ఇచ్చాడు, మార్బల్స్ రేషియో ఇచ్చాడు పాలక్ అండ్ మేనకా. సో పాలక్ అండ్ మేనకా రేషియో ఎంత? 5:9. అండ్ జయరామ్ అండ్ మేనకా రేషియో ఇచ్చాడు. జయరామ్ అండ్ మేనకా రేషియో ఎంత? 7:8. అంటే మేనకా జయరామ్ రేషియో ఎంత? 18:7. సో మనల్ని పాలక్ అండ్ జయరామ్ రేషియో కనుక్కోమన్నాడు. సో ఇటు సైడ్ 9 వేస్తాము అండ్ ఇక్కడ 18 వేస్తాము. సో ఇది 90, 18 5s are 90 అండ్ 7 9s are 63. మనల్ని కనుక్కోమంది పాలక్ అండ్ జయరామ్ కాబట్టి మేనకాది మనకు అవసరం లేదు. సో 19:63. సో 9 10s are and 9 7s are. Option A, 10:7. Next question. The area of the rhombus is 25 meters square and the length of one of its diagonal is 8 centimeters. The length of each side of the rhombus will be అని అడుగుతున్నాడు. సో rhombus ఎలా ఉంటుంది? 4 సైడ్ ఈక్వల్గా ఉంటాయి అండ్ డయాగ్నల్స్ ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇది rhombus అనుకుంటే ఇది మనకు తెలియదు, కనుక్కోమన్నాడు. అండ్ డయాగ్నల్ 1 అండ్ డయాగ్నల్ 2, D1 D2 ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి 90 degrees. సో ఇందులో దీని ఏరియా ఎంత? ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1/2 D1/D2. సో ఏరియా ఎంత ఇచ్చాడు? 24. హాఫ్ D1 ఎంత అన్నాడు? 8. D2 ఎంతో తెలియదు మనకి. సో D2 2 1s 2 4s. సో 4D2 ఈజ్ ఈక్వల్ 24. D2 ఈజ్ ఈక్వల్ 24/4 అంటే 4 6 24. సో D2 6. సో D2 6 కదా. సో D1 8 అనుకుంటే అప్పుడు ఇది ఎంత అయింది? ఈ రెండు హాఫ్ హాఫ్ ఉంటాయి అండ్ ఇది హాఫ్ హాఫ్ ఉంటుంది. సో D1 6 D1 8 అన్నాడు కదా. సో ఇటు 4 ఉంటుంది, ఇటు 4 ఉంటుంది. అండ్ D2 6 కాబట్టి ఇటు 3 ఉంటుంది అండ్ ఇటు 3 ఉంటుంది. సో 3 4 అప్పుడు ఇదేమైంది? 5. సో x ఈజ్ ఈక్వల్ 5. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 sides 3 4 అయితే థర్డ్ సైడ్ 5 అవుతుంది. ఆప్షన్ డి. లేదు ఇది ఇలా గుర్తు రాకపోతే x² ఈజ్ ఈక్వల్ టు D1² ప్లస్ D2² వేసుకుంటే మనకి ఆన్సర్ 25 వస్తుంది. x² ఈజ్ ఈక్వల్ 24, x ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ క్వశ్చన్, if the equation 6x minus 5y plus 11 is equal to 0, it is 0, and 15x plus ky minus 9 is equal to 0 have no solution, then the value of k is equal to ఎంత అంటున్నాడు. సో నో సొల్యూషన్ అంటే కండిషన్ ఏమి రావాలి? a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. సో మనల్ని k వాల్యూ కనుక్కోమంటున్నాడు. అంటే a1/a2 is equal to b1/b2 వేస్తే చాలు కదా. సో a1 ఎంత? 6, a2 ఎంత? 15 అండ్ b1 ఎంత? -5, b2 k.
So k value -5 into 15 by 6. So -75 by 6. 6 1s are 6, 15 over 6 2s are 12, 3 remainder point, so 350. So -12.5. Option A. Next question. The number of diagonals in decagon. Decagon అంటే 10 sides ఉంటాయి. సో diagonals ఫార్ములా అంటే diagonals కనుక్కోవడానికి n into n minus 3 by 2 is equal to n అంటే 10, n minus 3 అంటే 7 by 2. So 70 by 2, 35. Option A. Next question. If the total number of bikes sold in 2009 was 6,000. సో ఇక్కడ 2019లో బైక్స్ ఏ కలర్ బైక్స్ ఎంత సేల్ అయినాయి అని చెప్పి చార్ట్ ఇచ్చాడు. బ్లూ కలర్ 12%, గ్రీన్ 8%, గోల్డెన్ 10% అలా ఇచ్చాడు. అయితే ఇక్కడ క్వశ్చన్, ఇఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఇన్ 2019 ఈజ్ 6,000. సో 100% ఎంత అంటున్నాడు? 6,000 అంట. అకార్డింగ్ టు ది గివెన్ డేటా బైక్స్ ఆఫ్ విచ్ కలర్ వర్ సోల్డ్ ఈక్వల్లీ అంటున్నాడు. సో ఈ ఆప్షన్ బట్టి ఈక్వల్గా ఏ అమ్ముడు పోయినాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఎల్లో అండ్ గ్రీన్ పుట్ టుగెదర్ అండ్ గోల్డెన్. ఎల్లో అండ్ గ్రీన్ అంటున్నాడు. ఎల్లో ఎంత? ఎల్లో 10%, ఎల్లో 10% అండ్ గ్రీన్ 8%, సో 18%. గోల్డెన్ ఎంత? గోల్డెన్ 10% ఈజ్ నాట్ ఈక్వల్ టు 10% కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సిల్వర్ అండ్ గ్రీన్. సిల్వర్ అండ్ గ్రీన్ 8 plus 7. సిల్వర్ 7%, గ్రీన్ 8%. 8 plus 7 15%. సో 15% ఈజ్ ఈక్వల్ టు గోల్డెన్ అంటున్నాడు. గోల్డెన్ మళ్ళీ 10% కాబట్టి నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ బ్లూ అండ్ గ్రీన్ అన్నాడు. బ్లూ 12%, గ్రీన్ 8%. 20% ఈజ్ నాట్ ఈక్వల్ టు 10%. అండ్ లాస్ట్ ఆప్షన్ బ్రౌన్ అండ్ బ్లాక్. బ్రౌన్ అండ్ బ్లాక్ 8%, గ్రీన్ 8%. సో బ్రౌన్ 3%, బ్లాక్ 5%, టోటల్ 8%, and is equal to green 8%. So option D. Answer is option D. Next question. LCM of three numbers 45, 30 and 35 అని అడుగుతున్నాడు. సో LCM కనుక్కున్నాం. అండ్ 35 5తో పోద్ది. 5 9s, 5 6, 5 7s. నెక్స్ట్ 3తో 3 3s, 3 2s, 7. సో 5 3s are 15, 15 3s are 90. Sorry, 15 3s are 45, 45 2s are 90, 97s are 630. Option C. Next question. 25 is divided by 1 by 5. So 25 by 1 by 5 అంటున్నాడు. సో 25 by 1 అనుకుంటే ఇది పైకి వస్తే ఉల్టా అవుతుంది కాబట్టి 25 by 1 into 5 by 1. So 25 25 is 125. Option C. Next question. Bodmer's rule is simplification చేయాలి. సో ఫస్ట్ బ్రాకెట్లో చూద్దాం. -13 -3 -16. 25 minus 16. 5 4 9. So 9 into -10 -90. సో ఇదంతా -90 అవుతుంది. -90 by -5. 5 1s, 5 18s, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇదంతా 18. 4 plus 1 by 6 into 18. 6 1s, 6 3s. So 4 plus 3 7. Option B. Next question. The sum of lengths of edges of a cube is equal to the perimeter of a square. So sum of lengths of edges of a cube. So cube ki ఎన్ని edges ఉంటాయి?
క్యూబ్కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? ఈ 4 మళ్ళీ ఈ 4 8 ప్లస్ ఈ 4 12. సో 12 ఎడ్జెస్ ఉంటాయి. స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటున్నాడు. పెరిమీటర్ అంటే 4aనే కదా, అంటే ఇదొకటి 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 ఇదొకటి. సో క్యూబ్స్ ఎంత? క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, వన్ సైడ్ ఎక్స్ అనుకుంటే 12 సైడ్స్ అంటున్నాడు. సో 12x. అండ్ ఇది స్క్వేర్ వన్ సైడ్ y అనుకుంటే 4 సైడ్ ఎంత? 4y. సో ఇది ఈజ్ ఈక్వల్ 12x ఈజ్ ఈక్వల్ టు 4y అన్నాడు. 12x ఈజ్ ఈక్వల్ టు 4y అన్నాడు. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 ఇటు సైడ్ వస్తే 3x అవుతుంది. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు 3x. మనల్ని ఏమడుగుతున్నాడు నెక్స్ట్? ఇఫ్ ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్, దెన్ ది లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఎంత? ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ అంటే 3x స్క్వేర్. సో ఈ స్క్వేర్ ఈ క్యూబ్ క్యాన్సిల్ అయితే x టు ది పవర్ ఆఫ్ 1 మిగులుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్. సో ఇప్పుడు ఈ స్క్వేర్ ఈ క్యూబ్ క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, x ఈజ్ ఈక్వల్ 9. ఇక్కడ మనం దెన్ ది లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అని అడుగుతున్నాడు. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి మనం. సో y ఈజ్ ఈక్వల్ టు 3x అంటున్నాడు. y ఈజ్ ఈక్వల్ 3x అంటే 3 ఇంటూ 9, x వాల్యూ 9 కాబట్టి. సో 27. సో 27 ఆప్షన్ ఏ, 27 units. Next question. The bar graph represents the favorite fruit of grade 4 students. What is the total number of students in the class అని అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ అని అడుగుతున్నాడు. యాపిల్ 12 మెంబర్స్కి ఇష్టం అంట, అండ్ ఆరెంజ్ ఏమో 14 మెంబర్స్కి, అండ్ గ్రేప్స్ ఏమో 6 మెంబర్స్కి, అండ్ మ్యాంగో 10 మెంబర్స్కి, అండ్ పైనాపిల్ 8 మెంబర్స్కి. సో టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే మొత్తం కూడితే సరిపోద్ది. సో 12 ప్లస్ 14 ప్లస్ 6 20, 20 ప్లస్ 10 20 ప్లస్ 10 30, 30 ప్లస్ ఇక్కడ 8 ఇక్కడ 2 40, 40 ప్లస్ 10 50. ఆప్షన్ ఏ 50 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది 3/4 ప్లస్ 3/7 అన్నాడు. సో డినామినేటర్ ఎల్సిఎం ఎంత? 7 5 జా 35. సో 7 3 జా 21 ప్లస్ 5 3 జా 15. సో 21 35 36 36/35 అంతే కదా. బట్ ఇక్కడ 36/35 ఆప్షన్ లేదు. సో 35 వన్స్ 1/35 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. If one needs to score 34% to pass a test, the pass marks out of 40 would be. So 100% 40 అంట. 100% 40 అయితే 34% ఎంతో కనుక్కోవాలి మనం. సో 34% పాస్ మార్క్స్ అంట. 40 మార్క్స్కి ఎంత తెచ్చుకుంటే మనం పాస్ అవుతాం అంటే 34% తెచ్చుకోవాలి. సో 34% అంటే 4 1s 2 2s 2 5s. సో 5/2 into
1 minute. దీన్ని ఇలా చేయడం కంటే మనకి ఇది సో 40లో 34% కనుక్కోమన్నాడు. సో 34% ఎంత కనుక్కోవాలి. సో 10% అంటే 4 4% 10% 4 అంటే 30% ఎంత 4 3s are 12. సో 4% కనుక్కోవాలి మళ్ళీ 30% 12 4% ఎంత అవుతుంది 4 అంటే 0.4 0.4 ఇంటూ 4 4 4 16 1.6 సో 1.6 యాడ్ చేస్తే సరిపోద్ది సో 13.6 ఆప్షన్ ఏ ఓకే లేదనుకుంటే 34/100 ఇంటూ 40 వేసి దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే వచ్చేది సో ఈ 0 పోద్ది 2 2s 2 5s సో 2 4s 8 2 3s 6 6 5 5 1s 5 13 65.3 కదా సో 3 అంటే 560 సో 13.6 ఇలాగైనా నెక్స్ట్ క్వశ్చన్ A natural number when divided by 5, 6, 7 or 8 leaves a remainder of n in each case. What is the smallest of all such numbers అని అడుగుతున్నాడు సో ఇలా అడిగినప్పుడు మనం ఫార్ములా ఏంటి ఎల్సిఎం ప్లస్ ఎల్సిఎం ఇంటూ నెంబర్ ప్లస్ రిమైండర్ ఓకే ఎల్సిఎం ఎంత 4 6 7 8కి సారీ 5 6 7 8కి 5 6 7 8 సో 2 5 2 3s 7 2 4s 2 5s 10 10 3s 30 34s 120 127s 127s 840 సో 840 ప్లస్ రిమైండర్ ఎంత 4 సో 844 ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ Type 1 workers are 2.5 times as efficient as type 2 workers. So type 1 workers anta type 2 workers anta సో ఎఫిషియన్సీ రేషియో ఇస్తున్నాడు ఎఫిషియన్సీ ఎంత అంటున్నాడు సో టైప్ 2 కంటే టైప్ 1 వాళ్ళు 2.5 రేట్స్ ఎక్కువ అంట సో ఇది 2 అనుకుంటే ఇది ఏమైంది 2 ఇంటూ 2.5 సో ఇది 5 అయింది ఓకే అయితే 12 టైప్ 1 వర్కర్స్ క్యాన్ కంప్లీట్ 10 days సో టైప్ 1 టోటల్ వర్క్ ఎంత ఇస్తున్నాడు టైప్ 1 వర్కర్స్ 5 ఎంత మ్యాన్ పవర్ 12 అండ్ టైం ఎంత 15 days 10 days సారీ 10 days ఓకే సో 50 50 12 సో 600 ఓకే టోటల్ 600 అయితే ఏమడుగుతున్నాడు ఇక్కడ హౌ మెనీ డేస్ ఇట్ వుడ్ టేక్ 4 టైప్ 1 వర్కర్స్ అండ్ 15 టైప్ 2 వర్కర్స్ 4 టైప్ 1 వర్కర్స్ అంటే ఎఫిషియన్సీ ఎంత వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ టైప్ 1 వర్కర్స్ 5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 20 అండ్ 15 టైప్ 2 వర్కర్స్ 15 అంట 15 ఇంటూ 2 30 సో టోటల్ ఎంత 50 సో 600/50 0 0 5 ones 5 12s సో 12 days పడుతుంది ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ కాంపోజిట్ అంటున్నాడు కాంపోజిట్ అంటే ప్రైమ్ నెంబర్ కాంతి సో 67 ప్రైమ్ నెంబర్ 167 మాత్రమే 47 కూడా ప్రైమ్ నెంబరే 147 మాత్రమే దానికి అండ్ 57 వచ్చేసరికి
సో 1 3 కూడా పోద్ది చూడండి, 7 + 5 12 కాబట్టి 3 కూడా పోద్ది. అండ్ 17 19 3సే కదా, 19 కూడా పోద్ది. సో 57. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది కాంపోజిట్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ సఫిషియంట్ అంటున్నాడు. సో స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 2 స్టేట్మెంట్స్, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ స్టేట్మెంట్ 1 బట్టి కానీ స్టేట్మెంట్ 2 బట్టి కానీ, లేకపోతే 2 కలిపి కానీ వస్తుందా రాదా అని చెప్పి కనుక్కోవాలి మనం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ హౌ మెనీ గర్ల్స్ స్కోర్డ్ అబౌవ్ 80% ఇన్ మ్యాథ్స్? సో 50 స్టూడెంట్స్ ఉన్నారంట, అందులో 80% మ్యాథ్స్, 80% కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది మ్యాథ్స్లో గర్ల్స్ అడుగుతున్నాడు. సో స్టేట్మెంట్ 1, ఎగ్జాక్ట్లీ 4 బాయ్స్ స్కోర్డ్ అబోవ్ 80%. బాయ్స్ అయితే 50 మెంబర్స్లో 4 మెంబర్స్ మాత్రమే 80% కంటే అబోవ్ వచ్చినాయంట ఇన్ మ్యాథ్స్లో. సో 1/3 ఆఫ్ దిస్ క్లాస్ స్కోర్డ్ అబోవ్ 80% ఇన్ మ్యాథ్స్. సో మొత్తం 50 మెంబర్స్లో ఓన్లీ 1/3 మాత్రమే 80% వచ్చినాయంట, 80% అబోవ్ వచ్చినాయంట మ్యాథ్స్లో. సో 80%, 50లో 1/3 అంటే 16.66 అవుతుంది. సో రౌండ్ ఫిగర్ 70 అనుకోవచ్చు. బాయ్స్ ఇందులో ఎంతమంది 4 కాబట్టి -4 అనుకోవచ్చు. సో 13. ఓకే, సో గర్ల్స్ అప్పుడు 13 మెంబర్స్ అవుతారు. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు యూస్ చేసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ది ఆన్సర్ ది క్వశ్చన్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, if a² + 1/a² = 3, then a³ + 1/a³ ఎంతో అని అడుగుతున్నాడు. సో దీనికి చూడండి, a² + 1/a² ఎలా ఉన్నాయి, a + b² ఫామ్లో ఉన్నాయి కదా. సో దీనికి ఇక్కడ +2 అండ్ ఇటు సైడ్ +2 యాడ్ చేస్తే మనకి ఏం కాదు, అంటే వాల్యూస్లో ఏ చేంజ్ ఉండదు. సో a² ప్లస్ అంటే ఇది a + b² అనుకుంటే దీని ఫార్ములానే వేస్తున్నాం మనం. a² ప్లస్ 2 ఇంటూ a అంతా a అండ్ b అంతా 1/a. సో a క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇస్ ఈక్వల్ టు 3 + 2 అంటే 5. ఓకే, సో ఇది a + b² ఉంది కాబట్టి a + 1/a² is equal to 5. సో a + 1/a ఎంత అవుతుంది, స్క్వేర్ అటు సైడ్ వెళ్తే √5 అవుతుంది. సో మనల్ని ఏం అడుగుతున్నాడు, a³ + 1/a³ అడుగుతున్నాడు. ఓకే, సో a³ + 1/a³ కనుక్కోవాలి. ఇది k అనుకున్నాం, అప్పుడు ఇదే ఫార్ములా ఉంది, a + b³ ఫార్ములా ఉంది. సో అప్పుడు ఏమైంది, a + 1/a = √5 కదా. అప్పుడు k వాల్యూ ఎంత, k³ - 3k అయితే 3k. సో k వాల్యూ ఎంత, √5. సో √5³ - 3 ఇంటూ √5. సో √5³ అంటే 5 √5 - 3 √5 is equal to 5 - 3 2 √5. సో a³ + 1/a³ ఆన్సర్ ఎంత, 2 √5, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, a sump is filled by 3 tankers with an uniform flow. The first 2 tankers operating simultaneously fill the sump in the same time during which the sump is filled by the third tanker alone. The second tanker fills the sump 5 hours faster than the first tanker and 4 hours slower than the third tanker. A time required by the first tanker is అని అడుగుతున్నాడు. So a sump is filled by 3 tankers with the uniform flow అంట. The first 2 tankers operating simultaneously. ఓకే, ఏ అంటే 3 tankers అంటున్నాడు కదా. సో ఏ బి సి అనుకుంటే a + b ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి అండ్ C1 అలోన్గా పనిచేస్తుంది. అయితే ద సెకండ్ ట్యాంకర్ ఫిల్స్ సంప్ 5 hours ఫాస్టర్ దాన్ ది ఫస్ట్ ట్యాంకర్ అంటున్నాడు.
సో ఫస్ట్ ట్యాంకర్ కంటే 5 అవర్స్ ఫాస్టర్గా పనిచేస్తుందంట ఇది. ఓకే, సో అప్పుడు ఇది 1 అనుకుంటే 1 minute. Okay, so 1 minute. The second tanker fills this sump. The second tanker fills the sump 5 hours faster than the first tanker. సో ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇదేమైంది, ఇది x-5 అవుతుంది. అంటే x అవర్స్ కంటే 5 అవర్స్ ఫాస్టర్ దాన్ అంటే x కంటే -5 అవర్స్. ఓకే, అండ్ ఫాస్టర్ దాన్ ది ఫస్ట్ ట్యాంకర్ అండ్ 4 అవర్స్ స్లోయర్ దాన్ ది థర్డ్ ట్యాంకర్. థర్డ్ ట్యాంక్ కంటే 4 అవర్స్ స్లోయర్ అంట, అంటే x - 9 అవుతుంది. సో ద టైమ్ రిక్వైర్డ్ బై ది ఫస్ట్ ట్యాంకర్ అని అడుగుతున్నాడు. సో a+b = c కాబట్టి ఇది ఎఫిషియన్సీ. టైం ఎంత అయింది, 1/x + 1/x - 5 = 1/x - 9. సో మనం కనుక్కోవాల్సింది x వాల్యూ. టైం రిక్వైర్డ్ బై ది ఫస్ట్ ట్యాంకర్ అంటున్నాడు కాబట్టి x వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇది x వాల్యూ ఇలా కనుక్కునేదంటే మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నాం. సో 16 వేద్దాం. 1/16 -11 సారీ 16 - 5 అంటే 11. సో ఇంటూ 11 = 16 - 9 అంటే 16 - 9 అంటే 7. ఓకే, 7. సో 16 11s are 7, ఈ రెండు టాలీ అవ్వట్లేదు. ఓకే, సో అంటే రెండు ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి 16 కాదు. నెక్స్ట్ 9 వేస్తే 9 ఇంటూ 9 - 5 అంటే 4 = 9 - 9 అంటే 0 అవుతుంది. అసలు ఇది కూడా టాలీ అవ్వట్లేదు. ఓకే, సో నెక్స్ట్ 10 వేస్తే 10 ఇంటూ 5 = 1. సో ఇది కూడా టాలీ అవ్వట్లేదు. నెక్స్ట్ 15 వేద్దాం. 15 ఇంటూ 10 = 15 - 9 అంటే 6. సో 15 ఇంటూ 10 అంటే 150. 6. సో 6 150కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, ఇది 15 ఇంటూ 10 కదా. సో ఇక్కడ 15 ఇక్కడ 10 అవుతుంది కాబట్టి 15 2s అంటే 2/15 ప్లస్ 10 3s సారీ 30 కదా. 15 2s 30 ప్లస్ 10 3s 3 = 2 + 3 5 5/30 అంటే 6 1s 5 1s 5 6. సో 1/6. ఓకే, ఇది టాలీ అవుతుంది. ఆప్షన్ డి 15 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ shopkeeper allows a discount of 20% to his customers and still gains 25%. Find the market price of an article which costs 600 rupees to the shopkeeper అంటున్నాడు. సో షాప్కీపర్ allows 20% డిస్కౌంట్ ఇచ్చినా కానీ అతనికి 25% ప్రాఫిట్ వస్తుందంట. అతనేమో 600 పెట్టి ఆ బుక్ని కొన్నాడు. అయితే అతను మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇలా అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే సిపి కాస్ట్ ప్రైస్, CP/MP, cost price by market price is equal to 100 minus discount.
by 100 ప్లస్ ప్రాఫిట్. ఒకవేళ ఇక్కడ 25% లాస్ అని ఇచ్చాడు అనుకో, ఇక్కడ 100 మైనస్ లాస్. ఓకే, బట్ గెయిన్ అని ఇచ్చాడు కాబట్టి 100%, 100 ప్లస్ పర్సెంట్. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత 600, మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ ఎంత 20 కాబట్టి 80, 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 25. సో 100 ప్లస్ 25 125. ఓకే, సో ఇది 5 16s 5 25s. సో 25 into 600, 25 6 150 బై ఎక్స్ అంటే ఇటు సైడ్ వస్తే 16x అవుతుంది, ఎక్స్ 16 ఇటు సైడ్ వస్తే బై అవుతుంది. సో 16. ఓకే, 2 8s 2 7s 2 5s, సో 8 1s 8 9s 72 కదా, 8 9 72, 3 కాబట్టి 30, 8 3s 24 6, 8 7s 56, 8 7s 56.4 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0, 8 5s 50. సో 937.5. ఆప్షన్ ఏ 937.5. నెక్స్ట్ క్వశ్చన్, if sin to the power of 4a minus sin to the power of 4a is equal to cos to the power of 4a is equal to 1, then a by 2 in degrees అని అడుగుతున్నాడు. సో ఇది ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ సైన్ ఏ కదా, ఏ దగ్గర 90 degrees వేస్తే సైన్ ఏ అంటే ఎంత, సైన్ టు ది పవర్ ఆఫ్ 4a, సైన్ ఏ అంటే ఇది 90 degrees, 90 degrees అంటే 1 మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ 4 అయినా కానీ 1 కదా. సో కాస్ టు ది పవర్ ఆఫ్ 4a అంటే ఇక్కడ 90 degrees వేస్తే కాస్ 90 అంటే 0, 0 టు ది పవర్ ఆఫ్ 4 0 అని ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ ఏ బై 4 2 అని అడుగుతున్నాడు. సో 90 by 2 245. సో ఆప్షన్ ఏ 45 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ వర్క్ ట్వైస్ యాజ్ బి and A and C together can work 3 times as faster as B. If A, B, C complete a job in 30 days working together, in how many days each of them complete the work అని అడుగుతున్నాడు. సో A can work, సో A, B and C, A can work twice as faster than B అని అడుగుతున్నాడు. అంటే ఇది x అనుకుంటే ఇది 2x అవుతుంది. Okay, and A and C together can work 3 times as faster than B. So A plus C twice as faster than అంటున్నాడు, B twice as faster than B అంటున్నాడు. సో A ఎంత ఆల్రెడీ 2x, సారీ థ్రైస్ కదా, థ్రైస్. సో ఇది ఆల్రెడీ 2x, అప్పుడు ఇదంతా ఇది 1x అయితేనే కదా. ఓకే, ఇది ఈజ్ ఈక్వల్ టు, సో ఇది 1x అంటే C కూడా x. సో దీని రేషియో ఎంత, అప్పుడు x అంతా కాన్సిల్ అవుతే 2:1:1. సో వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే 30 daysలో వర్క్ కంప్లీట్ అవుతుందంట. అంటే టోటల్ ఎంత 4 into 30 ఈజ్ ఈక్వల్ టు 120. సో 120 units. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఇండివిజువల్గా ఎంత వర్క్ చేయగలరని కనుక్కోమంటున్నాడు. సో ఏ ఎంత 120/2 అంటే 60, అండ్ బి ఎంత 120 days, అండ్ సి కూడా 120 days. So 60, 120, 120. Option C is the correct answer. Next question. Sorabhi invested 6,000 for 5 months and Urbe invested 5,000 for 6 months in a venture. The ratio in which they will spare the profits. So profits ratio కనుక్కోవడానికి profits is equal to
వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్. ఓకే, సో రేషియో కనుక్కోవాలి కాబట్టి సురభిది అండ్ ఉర్బేది. సో సురభి సురభి ఎంత 6000 ఇంటూ 5, 6000 5 months ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఉర్బే 5000 6 months ఇన్వెస్ట్ చేశాడు. సో ఈ 5000 3 zeros క్యాన్సిల్, 6 5s 30 అండ్ 5 6s 30. సో 30:30 అంటే 1:1. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The pie chart represents the annual yield in tons of certain place. If the yield of sugar is 6000 tons, then the yield of the wheat will be dash tons అని అడుగుతున్నాడు. సో ఇది మనకి డిగ్రీస్లో ఇచ్చాడు. మొత్తం టోటల్ అంతా 360 degrees. 360 degreesలో 80 degrees వాల్యూ ఇచ్చాడు. షుగర్ అంతా 80 degrees. 80 degrees వాల్యూ 6000. అయితే వీట్ కనుక్కోమన్నాడు, అంటే 100 degrees ఎంత కనుక్కోమన్నాడు. సో ఈ 0 క్యాన్సిల్, 2 4s, ఓకే 4 2s చూద్దాం. 4 2s అండ్ 4 25s, 2 1s, 2 300s. సో 25 3 75, 7500. సో ఆప్షన్ ఏ. సో ఇవి ఈరోజు క్వశ్చన్స్. అయితే రేపు 29th August, 21st తర్వాత మళ్ళీ 29th జరిగింది ఎగ్జాము. సో 29th August షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్ అండ్ జై హింద్.